హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అమ్మ అల్లం చేస్తుంది. దానివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అయితే అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం అమ్మ పెసరపప్పుని లైట్గా డ్రై రోస్ట్ చేసి తర్వాత ఉడకపెట్టిందనమాట. దాంతోపాటు అరిసెలు తీసుకుంది, అలాగే నెయ్యి. అరిసెలు మనకి తెలుసు కదా, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఒకటి. అల్లం తినడం వల్ల మనకి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవేంటో ఇప్పుడు చెప్తాను, మీకు తెలియకపోతే తెలుసుకోండి. అల్లం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పెసరపప్పు, ఉడకపెట్టిన పెసరపప్పు, అలాగే అరిసెలు, దాంతోపాటు నెయ్యి, లైట్గా సాల్ట్. మనం ఏం చేస్తున్నాం మమ్మీ? అల్లం చేస్తున్నాము, ఆరోగ్యానికి మంచిది. అవునా, ఇది ఎలా చేస్తారు? పెసరపప్పు ఉడకబెట్టుకోవాలి, నిప్పట్లో పెసరపప్పులో వేయాలి, నెయ్యి పెసరపప్పులో వేయాలి, 3 మిక్సీ చేసి ఉండలు చేసి తింటే బలా. ఓకే, ఇప్పుడు చేద్దామా? అయితే చేద్దాం. ఓకే, మనం ఈ అల్లం ప్రిపేర్ చేసుకోవడానికి పెసరపప్పు ఏదైతే తీసుకుంటున్నామో అదైతే మనం ముద్దపప్పు అయితే తీసుకోకూడదు. ముద్దపప్పు తీసుకుంటే మళ్ళీ మనకి అరిసెలు అందులో నాలం అన్నమాట. అప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది, మనకి అరిసెలు తిన్నట్టే ఉంటుంది కానీ అల్లం తిన్నట్టు ఉండదు. అందువల్ల మనకి పెసరపప్పు ఏంటంటే మనం కొంచెం నీళ్ళగా జారుగా ఉండేలాగా ఉంచుకొని ఉడికించుకొని తీసేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఈ అరిసెలు అయితే ఏవైతే ముక్కలు చేసి ఇందులో వేస్తున్నామో ఆ పప్పు అనేది మనకి అరిసెలకి బాగా పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది మనకి అరిసెలకు కూడా పట్టి మనకి తినేటప్పుడు అల్లం టేస్ట్ బాగా అనిపిస్తుంది. కాబట్టి పప్పు చారుగా ఉండేలా చూసుకోవాలి. అంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? పప్పు చేస్తున్నావా? పప్పు చేస్తున్నావు? ఏం పప్పు? పెసరపప్పు. చెప్పు, ఏం పప్పు? పప్పు. పప్పులో అయితే అరిసెలు అయితే ముక్కలు చేసేసి నానబెట్టేశారు అమ్మ. అయితే దాని తర్వాత నెయ్యి అయితే పోసేస్తున్నారు. ఈ అల్లం తినడం వల్ల మనకి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. కడుపు నొప్పి అనేది రాకుండా తగ్గిస్తుందన్నమాట. పీరియడ్స్ టైంలో మనకి ఎముకలకి దృఢత్వాన్ని కలిగిస్తుంది. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అనుకుంటారో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా తినండి. అలాగే మనకి దీన్ని మీకు తెలుసో లేదో కొత్త అల్లుళ్ళకి ఖచ్చితంగా పెడతారు. సంక్రాంతి పండుగ వస్తే కొత్త అల్లుడికి అల్లం పెడతాం అంటారు. ఇది ఒక ఆనవాయితీగా మనకైతే ఇప్పుడు వస్తూ ఉంది మన సాంప్రదాయంలో. అలాగే మీకు ఎవరైతే నెయ్యి బాగా ఇష్టపడి తింటారో వాళ్ళు ఇందులో నెయ్యి మీకు తగినంత వేసుకొని తినచ్చు. అప్పుడు మీరు ఆ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే ఒక 2 స్పూన్స్ వేసుకొని తింటే మీకు ఆ స్మెల్ అనేది అంతగా అనిపించదు, నెయ్యి వేసినట్టు కూడా తెలియదు అనమాట. ఫైనల్గా మనకి అల్లం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఇది. చూసారా ఎలా వచ్చిందో? టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ అల్లం తినేసి ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఒక నిమిషం. కొంచెం స్వీట్గా, ఆ పెసరపప్పులోని కమ్మదనం, బెల్లము అంటే మనం అరిసె వేసాం కదా, అలాగే నెయ్యి వేసాం కదా, ఆ స్మెల్ అంతా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. మనము ఈ ఫాస్ట్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయి ఇంట్లో పెద్దవాళ్ళు చేసి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అయితే చాలా మిస్ అయిపోతున్నాము. మీరైతే కంపల్సరీ ఈ ఐటెం అయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ అల్లాన్ని అయితే ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిదంట, బోన్కి చాలా మంచిది అంట. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.